ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ సూర్యవంశీ సృష్టించిన సునామీ ఇటు క్రికెట్ పండితులను అటు యావత్ భారత క్రీడాభిమానులను ముగ్ధులను చేస్తోంది. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచంలోని అత్యంత కఠినమైన లీగ్లో బరిలోకి దిగి దిగ్గజ బౌలర్లను వణికిస్తూ పరుగుల వరద పారించడం అతడి అసాధారణ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ సీజన్లో మొత్తం 16 మ్యాచ్ల్లో 48.50 సగటుతో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకోవడం ద్వారా అత్యధిక పరుగులు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. కేవలం పరుగులు చేయడమే కాకుండా 287.30 నమ్మశక్యం కాని స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం అతల్లోని దూకుడును, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన ఈ ఎడమ చేతి వాటం యువ సంచలనం టీ20 క్రికెట్ చరిత్రలోనే పవర్ ప్లేలో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి బ్యాటర్గా సరికొత్త రికార్డును నెలకొల్పాడు. క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై కేవలం 47 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 96 పరుగులు చేసి జట్టును ఒంటరి చేత్తో ముందుకు నడిపించిన తీరు అతడి పరిణితిని చాటిచెప్పింది. ఈ అద్భుత ప్రదర్శనతో టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 440 బంతుల్లో 1000 ఐపీఎల్ పరుగుల మైలురాయిని అందుకుని రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఈ అసాధారణ ఇన్నింగ్స్లు, రికార్డుల పరంపర చూశాక భారత క్రికెట్ భవిష్యత్తు వైభవ్ వంటి యువ కిరణాల రూపంలో అత్యంత సురక్షితంగా, మరింత ప్రభావవంతంగా ఉండబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాంప్రదాయ క్రికెట్ షాట్లతో పాటు ఆధునిక టీ20కి అవసరమైన సరికొత్త ఆయుధాలన్నింటినీ వంట పట్టించుకున్న వైభవ్ ఒత్తిడి సమయాల్లోనూ ఏమాత్రం బెరుకు లేకుండా ఆడటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. నేటి అంతర్జాతీయ బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ మైదానం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించడం అతడి మానసిక దృఢత్వాన్ని స్పష్టం చేస్తోంది. కేవలం దూకుడుగానే కాకుండా క్వాలిఫైర్ మ్యాచ్లో జట్టు వికెట్లు త్వరగా కోల్పోయినప్పుడు కాసేపు డిఫెన్స్కు ప్రాధాన్యతనిచ్చి 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయడం అతడిలోని మ్యాచ్ రీడింగ్ సామర్థ్యానికి నిదర్శనం. ఆ తర్వాత గేర్ మార్చి విధ్వంసం సృష్టించిన జట్టు ఓటమి పాలై టోనీ నుంచి నిష్క్రమించడంతో డగౌట్లో వైభవ్ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు అతడికి ఆటపై ఉన్న అంకిత భావాన్ని చూపించాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సమక్షంలో వైభవ్ ఆటతీరును ప్రశంసిస్తూ భవిష్యత్తులో అతన్ని టెస్ట్ క్రికెట్కు కూడా పరిశీలించవచ్చని అభిప్రాయపడటం విశేషం. ఐపీఎల్లో సాధించిన ఈ ఘన విజయాల నేపథ్యంలో బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ వైభవ్ను రాబోయే ఆసియా క్రీడల 30 మంది భారత ఆటగాళ్ల జాబితాలోకి ఎంపిక చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో భారత అండర్-19 జట్టును ప్రపంచ కప్ విజేతగా నిలబెట్టడంలో ఫైనల్లో 175 పరుగుల భారీ ఇన్నింగ్స్తో కీలక పాత్ర పోషించిన వైభవ్ ఇప్పుడు సీనియర్ జట్టు ముంగిట నిలిచాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల తర్వాత భారత బ్యాటింగ్ లైనప్ను భుజాన వేసుకునే సత్తా ఉన్న తదుపరి తరం వీరుడిగా వైభవ్ సూర్యవంశీని క్రికెట్ ప్రపంచం గుర్తిస్తోంది. యువ ఆటగాళ్లు ఇంతటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన లీగ్లో రాణించడం వల్ల భవిష్యత్తులో టీమిండియా బెంచ్ బలం మరింత పటిష్టంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పరుగుల ఆకలి, నిర్భయంగా ఆడే శైలి, మైదానంలో చూపే పరిణితి కలగలిసిన వైభవ్ ఆటతీరును చూస్తుంటే రాబోయే రోజుల్లో అతడు భారత క్రికెట్లో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతున్నాడనే నమ్మకం ప్రతి అభిమానిలోనూ బలంగా వ్యక్తమవుతోంది.